Hello friends, welcome to Mahi Education. So ఈ రోజు వీడియోలో మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ బై యూజింగ్ ఆర్క్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్ యూజ్ చేసి ఎలా ఎలిప్స్ని కన్స్ట్రక్ట్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ పారాబోలా అండ్ హైపర్బోలా యూజింగ్ జనరల్ మెథడ్ని చూసాం. ఆ వీడియో చూడవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ముందు ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఎలిప్స్లో జనరల్ మెథడ్ కాకుండా ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి ఎలిప్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. సో అందులో ఒక మెథడ్ ఏంటంటే ఆర్క్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్. చాలా ఇంపార్టెంట్ మెథడ్, ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు ఇది. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అని రెండు ఉంటాయి, ఈ రెండు ఇస్తారు. లేదంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అని ఇంకోటి ఇస్తారు. ఈ 3 పాయింట్స్ ఉంటాయి. ఈ 3 పాయింట్స్ బేస్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ హూజ్ మేజర్ యాక్సిస్ ఈస్ 100 mm అండ్ మైనర్ యాక్సిస్ 60 mm అన్నాడు. అంటే ఇక్కడ 2 ఇచ్చాడు, కానీ మనం చెప్పాను కదా మొత్తం 3 ఉంటాయి. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్ కూడా ఉంటుంది, కాకపోతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు అది కనుక్కోవాలి మనం. సో మన క్వశ్చన్లో ఏమి ఇస్తాడు, మేజర్ యాక్సిస్ ఒకటి ఇస్తాడు, మైనర్ యాక్సిస్ ఒకటి ఇస్తాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఇస్తాడు. సో ఇప్పుడు మన క్వశ్చన్లో మేజర్ యాక్సిస్ ఇచ్చాడు, మైనర్ యాక్సిస్ ఇచ్చాడు. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ మనం ఆటోమేటిక్ కనుక్కోవాలి. వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం కనుక్కోవాలి ఖచ్చితంగా డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్. ఎందుకంటే ఈ 3 పాయింట్స్ మనకు ఉంటేనే మనం ఎలిప్స్ అనేది డ్రా చేయగలం. సో ఫస్ట్ మనం ఇచ్చిన డేటా బట్టి మనం డ్రా చేద్దాం. ఫస్ట్ మేజర్ యాక్సిస్ ఎంత అన్నాడు, 100 mm అన్నాడు. మేజర్ యాక్సిస్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మేజర్ యాక్సిస్ అంటే హారిజాంటల్ లైన్. సో హారిజాంటల్ లైన్ ఎంత అన్నాడు, 100 mm అన్నాడు. సో ఇది 100 mm అనుకుందాం. సో ఇది ఏ, ఇది బి. నెక్స్ట్ మైనర్ యాక్సిస్ 60 mm అన్నాడు. మైనర్ యాక్సిస్ అంటే వర్టికల్ లైన్. అది ఎక్కడ ఉంటుందంటే ఈ ఏకి బికి మధ్య మిడ్ పాయింట్ దగ్గర ఉంటుంది. మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఈక్వల్ హాఫ్స్. ఇప్పుడు ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎంత, 100 mm. సో మిడ్ పాయింట్ అంటే ఇక్కడ ఉందనుకుందాం. అంటే దీని డిస్టెన్స్ 50 mm, దీని డిస్టెన్స్ 50 mm, అంటే ఈక్వల్ హాఫ్స్గా ఉంటాయి అన్నమాట మధ్యలో, అది మిడ్ టర్మ్. సో ఈ మిడ్ పాయింట్ దగ్గర మైనర్ యాక్సిస్ అనేది డ్రా చేస్తాం, వర్టికల్ లైన్. సో దాని లెంత్ ఎంత అన్నాడు 60 mm అన్నాడు. 60 mm అంటే మనం డైరెక్ట్ పైకి వేయం. 60 mm 30 పైకి 30 కిందకే వేస్తాం వర్టికల్ లైన్. అంటే సో 30 mm కిందకి 30 mm పైకి. సో ఇలా డ్రా చేస్తాం మిడ్ పాయింట్ మీద నుంచి మేజర్ యాక్సిస్ పైన. సో వీటి నేమ్స్ వచ్చేసరికి సిడి, ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఓ. సో అలా కాకుండా మైనర్ యాక్సిస్ 90 mm ఇచ్చాడు అనుకుందాం. 90 mm ఇస్తే ఏం చేస్తారు, 45 mm పైకి 45 mm కిందకి అలా వచ్చేటట్టు డ్రా చేస్తారు మైనర్ యాక్సిస్. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడ్ పాయింట్ ఓ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఎలిప్స్ డ్రా చేసే ముందు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ పాయింట్స్ కనుక్కోవాలి. సో అది ఎలా కనుక్కుంటామంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ మెథడ్ అంతా ఈ ఫార్ములా మీద నడిచిద్ది. అదేంటంటే ఓఏ ఈక్వల్ టు సిఎఫ్. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ఓఏ ఈక్వల్ టు సిఎఫ్ అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం వీటిని కనుక్కోవచ్చు ఈజీగా. సో ఇప్పుడు ఓఏ అన్నాం, సిఎఫ్ అన్నాం. సో ఓఏ ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో మనకి ఏ టర్మ్స్ డయాగ్రామ్లోనే చూసుకున్నాం. అంటే మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటాయి. సో ఇప్పుడు ఓఏ ఉంది, ఓఏ ఇచ్చాడు, ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. సిఎఫ్ అన్నాడు, సి ఉంది కానీ ఎఫ్ లేదు. ఎఫ్ అంటేనే ఫోకస్ పాయింట్స్. సో అది లేదు, ఎఫ్ లేదు. సో మనం ఇది తీసుకోం. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఓఏ ఉంది కాబట్టి ఓఏ రేడియస్ తీసుకుంటాం. కంపాస్తో ఓ నుంచి ఏకి రేడియస్ తీసుకొని ఈ సిఎఫ్లో మనకి ఏ పాయింట్ ఉంది, ఇక్కడ సి ఉంది. సో ఈ ఓ నుంచి ఏకి రేడియస్ తీసుకుని కంపాస్ సి పాయింట్ దగ్గర పెట్టి మేజర్ యాక్సిస్ పైన ఇక్కడ ఒక ఆర్క్ కొడతాం ఆ రేడియస్తో. ఓ నుంచి ఏకున్న రేడియస్ తీసుకుని కంపాస్తో సి దగ్గర పాయింట్ పెట్టుకుని, ఎందుకంటే సి పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి అవతల టర్మ్లో ఇక్కడ ఒక ఆర్క్ కొడతాం. అప్పుడు మనకేం వస్తుంది, సి దగ్గర పెట్టుకొట్టాం కాబట్టి ఎఫ్ పాయింట్ వస్తుంది. ఇది F1, ఇది F2. ఇదే డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ మనం కనుక్కోవాల్సిన పాయింట్. సో ఇది కనుక్కున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఎలిప్స్ డ్రా చేయాలి. ఎలిప్స్ డ్రా చేయాలంటే ఇక్కడ ఈ F1 నుంచి 0 పాయింట్ ఉంది కదా, ఇటు అవసరం లేదు మనకి. ఈ F1 నుంచి 0 పాయింట్కి మధ్య ఉన్న లైన్ ఉంది కదా, అంటే ఈ డిస్టెన్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈక్వల్ పార్ట్స్గా ఏం కాదు, కొంచెం ఎలా పడితే ర్యాండమ్గా పార్ట్స్గా డివైడ్ చేయండి. డివైడ్ చేసి నెంబరింగ్ ఇవ్వండి, 1 2 3 4 5 ఫర్ ఎగ్జాంపుల్. సో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలని ఏం లేదు, మనకి ఇచ్చిన లెంత్ బట్టి వాటి బట్టి మనం డ్రా చేసుకోవడమే పార్ట్స్ అనేవి.
మరీ తక్కువ డ్రా చేయకూడదు, మరీ ఎక్కువ డ్రా చేయకూడదు, కొంచెం లిమిటెడ్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. 5, 6 అలా సరిపోతుంది మన మేజర్ యాక్సిస్ లెంత్ బట్టి. సో ఇప్పుడు 5 తీసుకున్నాను. తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ ఏ పాయింట్ ఉంది కదా, ఈ ఏ నుంచి ఈ 1 పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ తీసుకోవాలి. సో ఏ నుంచి A1 ఏ పాయింట్ నుంచి 1 దాకా రేడియస్ తీసుకొని F1 సెంటర్ దాకా చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ కంపాస్తో రేడియస్ తీసుకొని F1 సెంటర్గా పెట్టుకొని పైకి ఒక ఆర్క్, కిందకు ఒక ఆర్క్ డ్రా చేయాలి. సేమ్ అదే రేడియస్తో ఏ నుంచి 1 రేడియస్తో మళ్ళీ F2 దగ్గర పెట్టుకొని అక్కడ కూడా సేమ్ పైకి కిందకి ఒక ఆర్క్ కొట్టుకోవాలి. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తారంటే B నుంచి 1కి, ఇందాక ఏ నుంచి 1కి తీసుకున్నారు కదా, ఇప్పుడు B నుంచి 1కి రేడియస్ తీసుకోవాలి. సో B నుంచి 1కి రేడియస్ తీసుకొని ఈ F2ని సెంటర్గా చేసుకొని ఆ రేడియస్తో B నుంచి 1 రేడియస్తో F2ని సెంటర్గా చేసుకొని F2 సెంటర్గా చేసుకొని ఈ 2 ఆర్క్స్ని కట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి ఆ రేడియస్తో నెక్స్ట్ F1 దగ్గర సెంటర్ పెట్టుకొని ఈ ఆర్క్స్ కట్ చేయాలి. సో సిమిలర్గా ఇంకా మిగిలిన పాయింట్స్ కూడా అలా రేడియస్ తీసుకొని అలా కట్ చేయాలి. ఇప్పుడు ఎలాంటి ఏ నుంచి 2 రేడియస్ కంపాస్తో తీసుకొని F1 దగ్గర పాయింట్ పెట్టుకొని కంపాస్ పెట్టుకొని మళ్ళీ ఆర్క్ డ్రా చేసుకొని, ఇక్కడ కట్ అవ్వదు, ఆర్క్ డ్రా చేసుకోండి పైకి కిందకి. మళ్ళీ F2 దగ్గర సేమ్ రేడియస్తో ఏ నుంచి 2 రేడియస్తో F2 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఇంకొక ఆర్క్ పైకి కిందకి డ్రా చేసుకుంటే నెక్స్ట్ B నుంచి 2 రేడియస్ తీసుకొని F2 నుంచి ఈ ఆర్క్స్ని ఇప్పుడు కట్ చేస్తాం. నెక్స్ట్ ఆ B నుంచి 2 రేడియస్తో ఈసారి F1 దగ్గర పెట్టుకొని ఈ ఆర్క్స్ కట్ చేస్తాం. సో అలా సిమిలర్గా ఏ నుంచి 3 రేడియస్ తీసుకొని F1 దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇలా F2 దగ్గర F1 దగ్గర పెట్టుకొని కట్ చేసుకుంటాం. మళ్ళీ B నుంచి 3 రేడియస్ తీసుకొని F2 నుంచి ఇక్కడ F1 నుంచి ఇక్కడ కట్ చేస్తాం. సో అలా 4కి 5 కూడా సిమిలర్గా తీసుకొని ఇలా పాయింట్స్ అనేవి వస్తాయి మనకు. అప్పుడు ఇలా ఆర్క్స్ అనేవి, ఈ ఆర్క్స్ అనేవి వచ్చిన తర్వాత మనం ఫైనల్గా ఏం చేయాలంటే వీటన్నింటిని జాయిన్ చేయాలి ఎలిప్స్ ఫామ్ అయ్యేటప్పుడు. సో ఎలా అంటే ఇలా ఈ పాయింట్స్కి టచ్ అవ్వాలి. C పాయింట్కి, ఏ పాయింట్కి, B పాయింట్కి, D పాయింట్కి లాస్ట్లో టచ్ అవ్వాలి. ఈ ఆర్క్స్ అన్ని టచ్ అవుతూ. సో ఇది మనకు ఫైనల్గా ఎలిప్స్ అనేది వచ్చింది. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎలిప్స్. సో ఇలా మనం ఎలిప్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎలా మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ కనుక్కోమన్నప్పుడు ఇలా ఎలిప్స్ అనేది కనుక్కుంటాం. మనం ముందు F1, F2 పాయింట్స్ కనుక్కుంటాం. తర్వాత F1 నుంచి 0కి ఓకి ఉన్న పాయింట్ దగ్గర మధ్యలో లైన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని తర్వాత ఏ నుంచి 1 రేడియస్ తీసుకొని F1 దగ్గర పాయింట్ పెట్టుకొని పైకి కిందకి ఆర్క్, మళ్ళీ సేమ్ రేడియస్తో F2 దగ్గర పట్టుకొని పైకి కిందకి ఆర్క్. తర్వాత B నుంచి 1 రేడియస్ తీసుకొని F2 నుంచి ఆర్క్స్ కట్ చేస్తాం. తర్వాత అదే రేడియస్తో F1 నుంచి ఆర్క్స్ కట్ చేస్తాం. సిమిలర్గా ఏ నుంచి 2 రేడియస్తో అలా సేమ్ ప్రాసెస్ ఇలా 5 వరకు తీసుకొని తర్వాత ఎలిప్స్ అనేది డ్రా చేసుకుంటాం. సో ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ బై ఆర్క్ మెథడ్లో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ కనుక్కోమన్నప్పుడు ఇలా డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ కనుక్కొని ఎలిప్స్ అనేది డ్రా చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దామంటే మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఇచ్చి మైనర్ యాక్సిస్ కనుక్కోమన్నప్పుడు ఎలా చేస్తామని ఇప్పుడు చూద్దాం ఇంకోటి. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇదేంటంటే కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ హూజ్ మేజర్ యాక్సిస్ ఇస్ 120 mm అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై 90 mm అండ్ మైనర్ యాక్సిస్. అంటే ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, మేజర్ యాక్సిస్ ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇచ్చాడు. మనకి ఎంత క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మైనర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మైనర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఎలిప్స్ అనేది డ్రా చేయాలి. ఇందా మనం డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై కనుక్కొని ఎలిప్స్ డ్రా చేసాం. ఇప్పుడు మైనర్ యాక్సిస్ కనుక్కొని ఎలిప్స్ డ్రా చేస్తాం. సో ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏం ఇచ్చాడు, మేజర్ యాక్సిస్ ఇచ్చాడు 120 mm అన్నాడు. సో మీరు మేజర్ యాక్సిస్ అంటే ఏం చెప్పాను, హారిజాంటల్ లైన్. సో హారిజాంటల్ లైన్ 120 mm తీసుకున్నాం. సో ఏబి నేమ్స్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ మనకి మైనర్ యాక్సిస్ కనుక్కోవాలి. కాకపోతే మనకు మైనర్ యాక్సిస్ అంటే ఏంటో తెలుసు. మైనర్ యాక్సిస్ అంటే ఏంటి, వర్టికల్ లైన్. అది ఎక్కడ ఉంటుంది, ఈ మేజర్ యాక్సిస్ యొక్క మిడ్ పాయింట్ మీద ఉంటుంది వర్టికల్ లైన్ అనేది. ఇందాక చెప్పుకున్నాం కదా.
సో మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఏకి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట, అంటే సెంటర్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనకు లెంత్ అంటే మేజర్ యాక్సిస్ 120 mm. సో మిడ్ పాయింట్ ఎక్కడ ఉందనుకుందాం, అప్పుడు ఎంత అవుతుంది, ఏ నుంచి మిడ్ పాయింట్కి 60 mm, మిడ్ పాయింట్ నుంచి బీకి 60 mm. సో సెంటర్ పాయింట్ అనమాట ఈ లెంత్కి. సో మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ మీద మనం ఇప్పుడు మైనర్ యాక్సిస్ అనేది డ్రా చేస్తాం. మైనర్ యాక్సిస్ అంటే ఏంటి, వర్టికల్ లైన్. కానీ మనం మైనర్ యాక్సిస్ ఎంత అని ఇవ్వలేదు లెంత్. సో మనం ఫైండ్ అవుట్ చేయాలి అది. కానీ అందుకని మనం ఏం చేస్తాం, ఇమాజినరీగా ఒక లైన్ డ్రా చేద్దాం, వర్టికల్ లైన్. లెంత్ మనం డిస్టెన్స్ తెలియదు, పాయింట్స్ అని పెట్టుకోలేదు, ఎండ్ పాయింట్ ఎక్కడైనా మనకు తెలియదు ఎంత డిస్టెన్స్ అని. అది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వర్క్ ఇమాజినరీగా ఒక లైన్ అనేది డ్రా చేద్దాం, వర్టికల్ లైన్. డ్రా చేసుకున్న తర్వాత మనకు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఎంత ఇచ్చాడు, 90 mm. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే F1 F2, వాటి మధ్య డిస్టెన్స్ 90 mm అన్నాడు. సో ఇది మిడ్ పాయింట్ O. సో ఇప్పుడు 90 mm ఫోకస్ పాయింట్ అంటే O నుంచి 45 mm దగ్గర F1 ఉందనుకుందాం, O నుంచి 45 mm దగ్గర F2 ఉందనుకుందాం. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 90 mm. సో ఫోకస్ పాయింట్స్ F1 F2 మధ్య 90 mm, O నుంచి 45, O నుంచి ఇటు 45, 90 mm అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, మిడ్ పాయింట్ కనుక్కోవాలి, మైనర్ యాక్సిస్ కనుక్కోవాలి. సో మైనర్ యాక్సిస్ ఎలా కనుక్కుంటాం, ఫార్ములా OA = CF. దేనికైనా ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఈ మోడల్లో ఈ ఫార్ములా లేకపోతే మనం ఏం చేయలేము. సో అందుకని ఈ ఫార్ములా ఉంటే ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏ టర్మ్స్ ఉన్నాయి మనకి ఫుల్గా, OA CF. ఈ రెండిట్లో కింద డయాగ్రామ్లో చూడండి, OA ఉంది, F ఉంది, కానీ C లేదు. సో ఇటు తీసుకో, మనం ఈ OA రేడియస్ తీసుకుంటాం. సో కంపాస్తో O నుంచి A కొన్న రేడియస్ తీసుకుంటాం. తీసుకొని CFలో ఏ పాయింట్ ఉంది మన దగ్గర, F ఉంది. సో O నుంచి A దగ్గర ఉన్న రేడియస్ తీసుకొని ఈ F దగ్గర కంపాస్ పెట్టుకొని పైకి ఒక ఆర్క్, కిందకు ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఏం చెప్పాను, O నుంచి A దాకా రేడియస్ తీసుకొని F దగ్గర పాయింట్ పెట్టుకుని పైన నుంచి కిందకి ఒక రేడియస్ డ్రా చేసుకుంటాను. సో వాటికి నేమ్స్ ఇచ్చుకుంటాను, CD. సో ఇది మనకు మైనర్ యాక్సిస్ లెంత్. సో ఇప్పుడు O నుంచి Cకి Dకి మొత్తం టోటల్ లెంత్, C నుంచి D టోటల్ లెంత్ మన మైనర్ యాక్సిస్. సో లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం మైనర్ యాక్సిస్కి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఎలిప్స్ డ్రా చేస్తాం. సో ఇంకంతా సేమ్, ఫస్ట్ మనం చెప్పుకున్నట్టే ఇక్కడ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం, 1 2 3 4 అలా డివైడ్ చేసుకొని A నుంచి 1 కొంత రేడియస్ తీసుకుంటాం, F1 దగ్గర పెట్టుకొని పైకి కిందకి ఆర్క్ డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ సేమ్ రేడియస్తో F2 దగ్గర పెట్టుకుని పై నుంచి కిందకు ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ B నుంచి సేమ్ 1 ఉన్న డిస్టెన్స్ తీసుకొని F2 దగ్గర పెట్టుకొని ఆర్క్స్ కట్ చేస్తాం. మళ్ళీ సేమ్ B నుంచి 1 కొంత రేడియస్ తీసుకొని F1 దగ్గర పెట్టుకొని ఈ ఆర్క్స్ కట్ చేస్తాం. నెక్స్ట్ A నుంచి 2 దాకా తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, F2 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం. మళ్ళీ B నుంచి 2కి ఇలా సేమ్ కట్ చేస్తాం. సో ఆర్క్స్ అన్ని వచ్చిన తర్వాత ఎలిప్స్ అనేది డ్రా చేస్తాం. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా మనం ఎలిప్స్ అనేది డ్రా చేస్తాం, సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే. సో డ్రా చేయండి. సో ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఇచ్చినప్పుడు మైనర్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేసి ఎలిప్స్ డ్రా చేయాలని ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఒకవేళ మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇచ్చి మేజర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకు తెలియదు కదా. అందుకే ఇప్పుడు ఒకవేళ మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇచ్చి మేజర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఇంకో ప్రాబ్లం. సో లాస్ట్ ప్రాబ్లం. సో కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ హూజ్ మైనర్ యాక్సిస్. ఇందులో ఏమి ఇచ్చాడు మనకి, మైనర్ యాక్సిస్ ఇచ్చాడు 80 mm, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇచ్చాడు. మేజర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం మొత్తం ఈ 3 టర్మ్స్లో ఏవో 2 ఇస్తాడు, ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఆ ఒకటి ఫైండ్ అవుట్ చేసి మనం ఎలిప్స్ డ్రా చేసుకోవడమే. సో అన్నీ చెప్పాను. సో ఇప్పుడు మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇచ్చినప్పుడు మేజర్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేసి ఎలిప్స్ డ్రా చేయాలో ఇందులో చూద్దాం. సో ఫస్ట్ మైనర్ యాక్సిస్ ఎంత ఇచ్చాడు, 80 mm ఇచ్చాడు. సో మైనర్ యాక్సిస్ CD 80 mm డిస్టెన్స్లో మైనర్ యాక్సిస్ అనేది వర్టికల్ లైన్ కాబట్టి వర్టికల్ లైన్లో తీసుకున్నాం, డ్రా చేసాం 80 mm అనేది. సో దీని నేమ్స్ ఏంటి, CD. వర్టికల్ లైన్ డ్రా చేసిన తర్వాత 80 mm. మనం మామూలుగా ఇది ఎక్కడ డ్రా చేస్తాం, మేజర్ యాక్సిస్ ఒక మిడ్ టర్మ్ మీద నుంచి డ్రా చేస్తాం. మేజర్ యాక్సిస్ ఒక మిడ్ టర్మ్ ఎంత ఉంటుంది, మళ్ళీ ఆ మిడ్ టర్మ్ నుంచి హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ పైకి, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ పైకి కిందకి తీసుకుంటాం. సో ఇప్పుడు 80 mmకి హాఫ్ ఎంత, 40 mm. సో ఈ మైనర్ యాక్సిస్ యొక్క మిడ్ టర్మ్
ఈ మిడ్ టర్మ్ నుంచి సికి 40 mm, డీకి 40 mm ఉండే అంత డిస్టెన్స్ తీసుకొని మిడ్ టర్మ్ పెట్టుకుంటాం ఓ. పెట్టుకున్న తర్వాత ఈ మిడ్ టర్మ్ మీద నుంచే కదా మనకు మేజర్ యాక్సిస్ అనేది ఉండేది. సో మనకు మేజర్ యాక్సిస్ లెంత్ ఎంతో తెలియదు, కానీ ఒక ఇమాజినరీ లైన్ అనేది డ్రా చేద్దాం. జస్ట్ ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేద్దాం. లెంత్ ఎక్కడ వరకు ఉందని మనకు తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేద్దాం మిడ్ పాయింట్ మీద నుంచి. డ్రా చేసిన తర్వాత మనకు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఇచ్చాడు, ఎంత 90 mm అన్నాడు. సో 90 mm అంటే ఎంత, ఎట్లా, ఓ నుంచి F1కి 45 mm, ఓ నుంచి F2కి 45 mm, టోటల్ 90 mm డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ F1 F2కి 90 mm. సో ఓ నుంచి F1కి 45, F2కి 45. సో ఇలా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఫార్ములా OA = CF. సో ఈ రెండు టర్మ్స్లో మనకి ఏమి ఇచ్చాడు, OA CF. మనకి ఓ ఉంది, ఏ లేదు. సో మనం ఇది తీసుకోం, CF తీసుకుంటాం రేడియస్, ఎందుకంటే రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. సో సి నుంచి ఎఫ్కి ఉన్న రేడియస్ కంపాస్తో తీసుకుంటాం. తీసుకుని ఈ ఓఏలో ఏ టర్మ్ ఉంది, మన దగ్గర ఓ ఉంది. సో సి నుంచి ఎఫ్ వరకు ఉన్న రేడియస్ తీసుకొని కంపాస్తో ఓ దగ్గర పెట్టుకొని ఇటువైపు మేజర్ యాక్సిస్ మీద ఇటువైపు ఒక ఆర్క్, ఇటువైపు ఒక ఆర్క్ కొడతాం. ఇది సి నుంచి ఎఫ్ కొన్న రేడియస్తో ఓ దగ్గర పెట్టుకొని కంపాస్తో ఇటు ఒక ఆర్క్ కొడతాం. సో ఇది మనకి మేజర్ యాక్సిస్ ఆఫ్ లెంత్. ఈ ఆర్క్ నుంచి ఈ ఆర్క్ ఏ బి అని నేమించుకుందాం. నేమించుకున్న తర్వాత ఇంకా సేమ్ ప్రాసెస్ మీకు తెలిసిందే కదా. ఎలిప్స్ డ్రా చేయడానికి ఈ F1 నుంచి 0కి మధ్య లైన్ మధ్య సమ్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని నెంబరింగ్ ఇచ్చుకొని, సో ఏ నుంచి 1 రేడియస్ తీసుకొని F1 దగ్గర పెట్టుకొని కంపాస్ పైకి కిందకి, F2 దగ్గర పెట్టుకొని పైకి కిందకి. నెక్స్ట్ బి నుంచి 1 దాకా రేడియస్ తీసుకొని F2 దగ్గర పెట్టుకుని యాక్స్ కట్ చేస్తాం. F1 దగ్గర పెట్టుకుని ఆర్క్ కట్ చేస్తాం. నెక్స్ట్ ఏ నుంచి 2 రేడియస్ తీసుకొని F1 దగ్గర పెట్టుకొని ఎక్కడ F2 దగ్గర పెట్టుకొని ఎక్కడ మళ్ళీ బి నుంచి 2 రేడియస్ తీసుకొని F1 దగ్గర పెట్టుకొని ఈ యాక్స్ కట్ చేస్తాం. F2 దగ్గర పెట్టుకుని యాక్స్ కట్ చేస్తాం. సేమ్ అలా అన్ని యాక్స్ డ్రా చేసిన తర్వాత ఫైనల్గా ఎలిప్స్ అనేది డ్రా చేసుకుంటాం. సో మీకు తెలిసిందే ప్రాసెస్ అంతా. సో ఈ మెథడ్ ఏంటి, ఎలిప్స్ బై ఆర్క్ ఆఫ్ మెథడ్. సో దీనికి ఇంకో నేమ్ ఏంటంటే ఫోకై ఆఫ్ ఆర్క్ మెథడ్. సో ఫోకై ఆఫ్ ఆర్క్ మెథడ్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో దీని మెథడ్స్లో మనకు మెయిన్ ఏంటంటే ఈ ఫార్ములా OA = CF. ఈ ఫార్ములా తెలిస్తే మనం ఈజీగా డ్రా చేసేయచ్చు ఇవన్నీ. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఈ ఫార్ములాస్ ఇవంతా. సో ఈ 3 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇచ్చినప్పుడు మేజర్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై మేజర్ యాక్సిస్ ఇచ్చినప్పుడు మైనర్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే మైనర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎలిప్స్ ఎలా డ్రా చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.